18 మంది లబ్ధిదారులు 18 లక్షల రూపాయలు ఈరోజు విలువ కలిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి మనకు చిప్ప చేతిన పెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు ఏ పథకం జరగాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యయం ఖర్చు తగ్గించుకుంటూ మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రగతి పదంలో నడిపించాలి. నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు చేరవేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయి 2 నెలలు కాలేదు, అప్పుడే వారికి అధికారం పోయిందనే బాధ ఎక్కువయ్యి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు అనవసరంగా ఉలిక్కి పడకండి. ముందు రోజులు ఉన్నాయి, మీకు రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపించే విధంగా ఇక్కడ మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల వద్దకు పాలన, ప్రజల పాలన, మేమున్నాం ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల వద్దకి మేము పోయి వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాం. అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా మేమే ప్రజల వద్దకు వెళ్ళి వారికి ఉన్నటువంటి 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మేము దరఖాస్తులు తీసుకున్నాం. మేము ఈ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం.